హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. డిఎస్సి జీకే క్వశ్చన్స్కి సంబంధించి ఇది 4th వీడియో అండి. ఇందులో 20 బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖను 2 సార్లు దాటే నది ఏది? ఆప్షన్ 1 నైలు నది, ఆప్షన్ 2 అమెజాన్, ఆప్షన్ 3 కాంగో, ఆప్షన్ 4 హోయాంగ్ హో. ఆన్సర్ ఆప్షన్ 3 కాంగో నది. నెక్స్ట్ 1, జపాన్ దేశ పురాతన నామం ఏది? ఆప్షన్ 1 నిప్పన్, ఆప్షన్ 2 మార్నింగ్ సన్, ఆప్షన్ 3 సైగాన్, ఆప్షన్ 4 సిలోన్. ఆన్సర్ ఆప్షన్ 1 నిప్పన్. నెక్స్ట్ 1, తైవాన్ దేశ పార్లమెంట్ ఏది? ఆప్షన్ 1 యుయాన్, ఆప్షన్ 2 ఎన్, ఆప్షన్ 3 ఆల్బింగి, ఆప్షన్ 4 నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. ఆన్సర్ ఆప్షన్ 1 యుయాన్. నెక్స్ట్ 1, పంజాబ్లో గల నంగల్ ఎరువుల పరిశ్రమకు పేరుగాంచింది. కాగా మహారాష్ట్రలో గల పింప్రి ఏ పరిశ్రమకు ప్రసిద్ధి? ఆప్షన్ 1 మిషన్ టూల్స్, ఆప్షన్ 2 పెన్సిలిన్ ఫ్యాక్టరీ, ఆప్షన్ 3 యురేనియం థోరియం ఫ్యాక్టరీ, ఆప్షన్ 4 వస్త్రాలు డిడిటి. ఆన్సర్ ఆప్షన్ 2 పెన్సిలిన్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ 1, ఈమెయిల్ సృష్టికర్త ఎవరు? ఆప్షన్ 1 రెటామ్లిన్సన్, ఆప్షన్ 2 చార్లెస్ బాబేజ్, ఆప్షన్ 3 డేవిడ్ రిచి, ఆప్షన్ 4 కెంప్ థామ్సన్. ఆన్సర్ ఆప్షన్ 1 రెటామ్లిన్సన్. నెక్స్ట్ 1, అంతర్జాతీయ ఓజోన్ డేను ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 సెప్టెంబర్ 14, ఆప్షన్ 2 సెప్టెంబర్ 16, ఆప్షన్ 3 సెప్టెంబర్ 28, ఆప్షన్ 4 అక్టోబర్ 5. ఓజోన్ డే, అంతర్జాతీయ ఓజోన్ డే సెప్టెంబర్ 16. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, హైడ్రోజన్ బాంబు సృష్టికర్త ఎవరు? ఆప్షన్ 1 ఎడ్వర్డ్ టెల్లర్, ఆప్షన్ 2 రాబర్ట్ ఓపెన్ హైమర్, ఆప్షన్ 3 శామ్యూల్ కోహెన్, ఆప్షన్ 4 కావెండిష్. ఆన్సర్ ఆప్షన్ 1 ఎడ్వర్డ్ టెల్లర్. నెక్స్ట్ 1, వేకువతార మరియు సంధ్యా సమయ తార అని పిలువబడే గ్రహం ఏది? ఆప్షన్ 1 ప్లూటో, ఆప్షన్ 2 బుధుడు, ఆప్షన్ 3 శుక్రుడు, ఆప్షన్ 4 గురుగ్రహం. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని పిలువబడేది ఆప్షన్ 3 శుక్రుడు. నెక్స్ట్ 1, గంగా నది మైదానంలోని పాత వండలిని ఏమంటారు? ఆప్షన్ 1 బాబర్, ఆప్షన్ 2 ఖాదర్, ఆప్షన్ 3 బంగర్, ఆప్షన్ 4 టెరాయి. గంగా నది మైదానంలోని పాత వండలిని ఆప్షన్ 3 బంగర్ అని పిలుస్తారు. నవీన వండలి మైదానం అయితే ఖాదర్. టెరాయి అనగా చిత్తడి ప్రాంతం. నెక్స్ట్ 1, హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 డిసి శంకర్, ఆప్షన్ 2 విపి సింగ్, ఆప్షన్ 3 ఏఎస్ ఆల్టేకర్, ఆప్షన్ 4 టిపి చటోపాధ్యాయ. ఆన్సర్ ఆప్షన్ 4 డిపి చటోపాధ్యాయ. 1, ప్రపంచ జనాభా దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? ఆప్షన్ 1 మే 21, ఆప్షన్ 2 జూలై 11, ఆప్షన్ 3 అక్టోబర్ 31, ఆప్షన్ 4 డిసెంబర్ 11. ఆన్సర్ ఆప్షన్ 2 జూలై 11. నెక్స్ట్ 1, ఇండియాలో మొట్టమొదటి మహిళా బ్యాంక్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 ఉషా తోరట్, ఆప్షన్ 2 ఉషా అనంత సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 3 చందా కొచ్చర్, ఆప్షన్ 4 శిఖా శర్మ. ఆన్సర్ ఆప్షన్ 2 ఉషా అనంత సుబ్రహ్మణ్యం.
నెక్స్ట్ వన్, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలువబడిన భారత స్వాతంత్ర ఉద్యమ నాయకురాలు ఎవరు? ఆప్షన్ 1 దుర్గాబాయి దేశ్ముఖ్, ఆప్షన్ 2 బచేంద్రి పాల్, ఆప్షన్ 3 అరుణ అసఫ్ అలీ, ఆప్షన్ 4 సరోజినీ నాయుడు. ఆన్సర్ ఆప్షన్ 4 సరోజినీ నాయుడు. నెక్స్ట్ వన్, భారతదేశంలోకే అతి పెద్దదైన ఆయిల్ రిఫైనరీ కొయాలి ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 అస్సాం, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ 3 గుజరాత్. నెక్స్ట్ వన్, ఆంధ్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 మాడపాటి హనుమంతరావు, ఆప్షన్ 2 కొక్కొండ వెంకటరత్నం పంతులు, ఆప్షన్ 3 టంగుటూరి ప్రకాశం పంతులు, ఆప్షన్ 4 జొన్నవిత్తుల శేషగిరి రావు. ఆన్సర్ ఆప్షన్ 1 మాడపాటి హనుమంతరావు. నెక్స్ట్ వన్, లెప్చా తెగ గిరిజనులు ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఆప్షన్ 1 సిక్కిం, ఆప్షన్ 2 త్రిపుర, ఆప్షన్ 3 మణిపూర్, ఆప్షన్ 4 తమిళనాడు. లెప్చా తెగకు చెందిన గిరిజనులు సిక్కింలో ఉన్నారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 న్యూయార్క్, ఆప్షన్ 2 రోమ్, ఆప్షన్ 3 వాషింగ్టన్, ఆప్షన్ 4 జెనీవా. ఆన్సర్ ఆప్షన్ 2 రోమ్. నెక్స్ట్ వన్, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 చెన్నై, ఆప్షన్ 2 లక్నో, ఆప్షన్ 3 పూణే, ఆప్షన్ 4 పనాజీ. ఆన్సర్ ఆప్షన్ 2 లక్నో. నెక్స్ట్ వన్, ఆంథ్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు? ఆప్షన్ 1 చెన్నై, ఆప్షన్ 2 ముంబై, ఆప్షన్ 3 కోల్కతా, ఆప్షన్ 4 న్యూఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ 3 కోల్కతా. నెక్స్ట్ వన్, కాన్వర్జేషన్ విత్ మై సెల్ఫ్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఆంగసాన్ సూకీ, ఆప్షన్ 2 నెల్సన్ మండేలా, ఆప్షన్ 3 డాక్టర్ బినాయక్ సేన్, ఆప్షన్ 4 డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆన్సర్ ఆప్షన్ 2 నెల్సన్ మండేలా. నెక్స్ట్ వన్, దేశంలో ప్రప్రథమంగా బ్రెయిలీ లిపిలో ఓటరు కార్డులను ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 తెలంగాణ, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ 2 తెలంగాణ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.